ఎవరైతే మాట్లాడారో ఆ మాట్లాడిన అన్నకి ఫోన్ చేసిన. తనకు ఫోన్ చేస్తే ఆ రోజు తను ఫోన్ రెస్పాండ్ అవ్వలేదు. తనకి వాట్సాప్లో మెసేజ్ పెట్టిన, ఆ రోజు తను రెస్పాండ్ అవ్వలేదు. తను వేరే చోటు ఉన్నాడంట, తను ఫోన్ చూసుకోలేదు. తర్వాత 3వ తారీఖు డైరెక్ట్ వీడియో రిలీజ్ అయిపోయింది. ఓకే, 3వ తారీఖు డైరెక్ట్ వీడియో రిలీజ్ అయిపోయింది. వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయనకు ఫోన్ చేస్తే డైరెక్ట్ నువ్వేమన్నా చేసుకో, నేను డిలీట్ చేపియా అంటే, నీకు జస్ట్ ఇలా ఒక్కరోజు ఆగితే రేపు పేమెంట్ వచ్చేస్తుంది కదా, పేమెంట్ ఇస్తాను అంటున్నా కదా, పేమెంట్ ఇస్తానని చెప్పాను కూడా నువ్వు డైరెక్ట్ నా లైఫ్ని తీసుకొని వచ్చి పబ్లిక్లో పెట్టి ఇంత నెగిటివ్గా చేయించడం అది ఎంతవరకు కరెక్ట్? నేను ఇస్తానే కదా చెప్తున్నా, నేను ఇవ్వనని అనట్లేదు కదా అని చెప్పిన. అంటే తనకు ఒప్పుకోలే, తన ఫోన్ కట్ చేసిండు. వెంటనే ఎవరైతే నాతో ఆ రోజు మాట్లాడిండో మళ్ళీ ఆ పర్సన్ ఫోన్ చేసిన. ఫోన్ చేసి బ్రో గిది జరిగింది అని చెప్పడంతో, బ్రో నాకు నిన్న ఫోన్ వచ్చింది ఆల్రెడీ, కాకపోతే నేను ఏం చేయలేను, కావాలంటే ఎవరైతే ఉన్నారో తన నెంబర్ ఇస్తే తనతో మాట్లాడమన్నాడు. తనకు ఫోన్ చేసి బ్రో రేపు ఒక్కరోజు అయితే పేమెంట్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఈ వీడియో చేయబట్టి నా చేతిలో ఉన్న ఆ ప్రాజెక్ట్ కూడా పోయే ఛాన్సెస్ నాకు ఉన్నాయి. నన్ను నెగిటివ్ చేయకండి, నేను అమౌంట్ ఇస్తాను అంటున్నా, నేను అమౌంట్ ఇవ్వను అనట్లేదు కదా, నేను తీసుకునేది అప్పుగా ఏం తీసుకోలేదు, నేను ప్రాజెక్ట్ కోసమే కదా తీసుకున్నది. సరే ఓకే నేను ఇస్తా, నాకు ఇవాళ ఒక్కరోజు టైం ఇవ్వు, ఇవాళ ఒక్కరోజు కనుక టైం ఇస్తే నేను రేపు అమౌంట్ మీకు ఇచ్చేస్తా అని చెప్పినా కూడా వినకుండా, అవసరం లేదు నువ్వు ఇవాళ ఈవినింగ్ తీసుకొని వచ్చి అమౌంట్ కట్టు, నీకు వీడియో నేను డిలీట్ చేస్తా అని అన్నాడు. అన్న తర్వాత నాకు వేరే ఆప్షన్ లేదు. నేను చాలా వరకు ట్రై చేసిన, నాకు ఎక్కడ కూడా ఇతను చేసిన అంతకుముందు ఇతను నాకు అలా చేసిన డ్యామేజ్ వల్ల కాలేదు. నాకు అప్పటికి ఇంకా ఆ వీడియో అనేది చాలా నాకు వైరల్ అవ్వడం జరిగింది.